హాయ్, దిస్ ఈజ్ రాము. నేను ఊకొడతారా ఉలుకు పడతారా అనే చిత్రానికి మాటలు రాశాను, అన్ని పాటలు రాశాను, సింగిల్ కార్డు. యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి రావటం డైరెక్షన్ మీద ఇష్టంతో వచ్చాను. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం కూడా నేను అదే వ్యూలో చూసేవాడిని. డైరెక్షన్ చేయాలన్నది నా ఎయిమ్, ఇష్టం కూడా. డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంటే ఇంకా ఇష్టం. తర్వాత గుండెల్లో గోదావరికి కథ తయారు చేశాను, 2 సాంగ్స్ రాశాను దానికి కూడా. ఆ తర్వాత కొన్ని సినిమాల డిస్కషన్స్కి వెళ్ళటం, వాటిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా అదే టైంలో నేను కొన్ని కథలు రెడీ చేసుకోవడం జరిగింది నేను డైరెక్షన్ చేయడానికి. మొదటగా నేను ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెడీ చేసుకున్నాను. అది కూడా ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్ తోటి ట్రయాంగిల్ లవ్ స్టోరీని అంటామని. ఎన్నో ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాలు వచ్చినాయి, దాంట్లో డిఫరెంట్గా చేయడానికి నేను 1 సంవత్సరం పాటు ఈ స్క్రిప్ట్ మీద కూర్చున్నాను. పూర్తయింది ఇది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వచ్చి ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోస్కి డెఫినెట్గా ఒక మంచి కథ అవుద్ది. వాళ్ళ కెరీర్కే కాకుండా నా డైరెక్టర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ మూవీ చేస్తున్న డైరెక్టర్ నాకు మంచి సక్సెస్ని ఇస్తుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ఈ స్టోరీ మంచి సినిమా అవుతుందని నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఇది హీరో కూడా మంచి పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్ తయారు చేశాను. ఈ క్యారెక్టర్లో హీరో 2 రకాలుగా ప్రవర్తిస్తుంటాడు. అది ఒకటి స్టైలిష్గా ఉంటుంది, ఒకటి మాస్గా ఉంటుంది. ఆ 2 క్యారెక్టర్లు చూసి ప్రేమలో పడ్డ 2 అమ్మాయిలు ఎలా అతనితో ట్రావెల్ చేశారన్నదే నేను చేసుకున్న పాయింట్. అలాగే నాకు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు నాకు పరిచయమైన టెక్నీషియన్స్, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ టెక్నికల్ టీమ్ తోటి, అంటే ఫ్రెండ్స్ అని కాదు, వాళ్ళ స్కిల్స్ పరంగా నాకన్నా టాప్లో ఉంటారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు నాకు ఈ సినిమాకి పనిచేయడానికి వాళ్ళు ఎప్పుడు రెడీ అంటూ ఉంటారు. వాళ్ళతోటి నేను ఈ సినిమాని బాగా తీయాలన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అలాగే సినిమా తక్కువ రోజుల్లో, అంటే 40 డేస్లోనే ఫినిష్ చేసి విధంగా నేను ఈ స్క్రిప్ట్ని అంత పక్కగా రెడీ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే. Hi, this is Bala. I'm very proud to say that I'm assistant of Mr. Chandra Siddharth garu. 2 Telugu films చేసినాను, వర్క్ చేసిన అసిస్టెంట్గా. 2 తమిళ్ మూవీస్ అండ్ 2 కన్నడ మూవీస్. నేను కమర్షియల్ యాడ్స్ కొన్ని చేసినాను, ప్లస్ వచ్చి షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చేసినాను. నా దగ్గర వేరియస్ జర్నల్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయండి. ద ఫస్ట్ థింగ్ ఇస్, నేను కమర్షియల్గా వెళ్ళాలనేసి నాకు చాలా కోరిక. నేను తీసుకున్న సబ్జెక్ట్ వచ్చి కమర్షియల్ సబ్జెక్ట్. ఈ కమర్షియల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఫుల్ కామెడీ, ఫుల్ లెంత్ కామెడీ. దాంట్లో ఒక చిన్న ట్యాగ్ మాత్రం చెప్తాను. కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి వచ్చి ఎలాంటి కామెడీ హీరో అయినప్పుడు సెట్ అవుతారనేసి నా ఒక ఫీల్. సో దట్ ఐ కెన్ మోల్డ్ దెమ్. నేను మోల్డ్ చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది. ఈ లైన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఓవరాల్ వచ్చేసి ఓవర్ నైట్లో రిచ్ అవ్వాలని కోరిక ఉంటుంది. అలాంటి కోరిక కలిగినాడు మన హీరో వచ్చేసి 3 ఆప్షన్స్ ఎన్నుకుంటాడండి. ఒకటి వచ్చేసి దొంగతనం చేయాలి, 2 వచ్చేసి ఒక రిచ్ గర్ల్ని లవ్ చేయాలి, లేదా సినిమా హీరో అవ్వాలి. కానీ ఈ మూవీలో ఈ 3 కోరికల్ని సాటిస్ఫై చేస్తాడు. ఎలా చేస్తాడు? విత్ ట్విస్టర్స్, కమర్షియల్, కామెడీ, గ్లామర్ మొత్తం ఉంటుంది ఈ సినిమాలో. నేను హామీ ఇస్తున్నాను, పక్కా ఎంటర్టైన్గా ఉంటుంది ఈ మూవీ. ద థింగ్ ఇస్, ఈ దీంట్లో ఉన్న కామెడీ వచ్చేసి చాలా నా ఫ్రెండ్స్ ఇంటీరియర్లో జరిగిన కామెడీస్. ఎందుకంటే మా ఒక ఎక్స్పీరియన్సెస్, ఎలా ట్రావెల్ అయినాము అనేది నేను డైలాగ్ కిందగా చేశాను. ఈ సినిమా కంప్లీట్గా ఒక 45 డేస్లోనే షూట్ చేసి కంప్లీట్ చేయాలనేసి నా కోరిక. విత్ ఇన్ 100 డేస్లో నా ఫస్ట్ కాపీ రెడీ అవ్వాలనేసి నా ఒక అంబిషన్. టెక్నికల్గా చెప్పాలనుకుంటే నా దగ్గర వెరీ స్ట్రాంగ్ టీమ్ ఉంది. మొహమ్మద్ అసీఫ్ గారు, హీస్ ఫ్రమ్ బాంబే. మోర్ దెన్ 600 యాడ్స్ చేసినారు, చాలా కమర్షియల్ ఫిల్మ్స్ చేసినారు. అండ్ వన్ మోర్ ఫ్రెండ్ మిస్టర్ వినోద్ భారతి, ఆయన నేషనల్ అవార్డు విన్ చేసినారు. అండ్ అనదర్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఇస్ మిస్టర్ సాయి మనోహర్ అనేసి. ప్లస్ ఎడిటర్ వచ్చినారంటే సిజీ బాలా అనేసి, చాలా పెద్ద ఎడిటర్. ఇది నా చిన్న టెక్నికల్ టీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ హోప్ we'll see in the silver screen and rock. Thank you.
హాయ్, దిస్ ఇస్ సంతోష్ కుమార్ భరద్వాజ్. నా గురించి చెప్పాలంటే చిన్నప్పుడు ఒకసారి ఎప్పుడో నేను బాంబే సినిమా చూసాను. ఆ వయసులో నాకు తెలియని కూడా తెలియదు అది ఎవరు తీశారు ఏంటనేది. ఆ తర్వాత నాకు చిన్నప్పటి నుంచి అంటే ఒక 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ నుంచే నాకు కొంచెం ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, తర్వాత సినిమాలు తీయాలన్న కోరిక పుట్టింది. తర్వాత ఒక 2007, 2008 ఆ టైంలో నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలుగు, కన్నడ, తర్వాత హిందీ, మేజర్ పార్ట్ తెలుగు ఇంకా హిందీలో ఎక్కువ చేసి, తర్వాత కొంతమంది ఫ్రెండ్స్కి కూడా కన్నడలో అసోసియేట్ చేసి ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్లో నేను వర్క్ చేశాను. ఇంకా కథ విషయానికి వస్తే నేను ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి. ఎంటర్టైన్మెంట్ అన్నది ప్రతి కథలోనూ ఉంటుంది, అది తీసే విధానంలో ఉంటుంది. ప్రతి స్టోరీని ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. అది కాకుండా కొన్ని జానర్స్ అంటే మన ఇండియాకిను లేదా ఫారిన్ కంట్రీస్కి కంపేర్ చేస్తే కొన్ని జానర్స్ మనం టచ్ చేయము, అలాంటివి కూడా టచ్ చేయాలి. లేదా సైకలాజికల్ థ్రిల్లర్స్ కానీ లేకపోతే హారర్ థ్రిల్లర్స్ కానీ ఎక్కువగా మనం వెళ్ళాం. ఇలాంటి వాటిల్లో నేను కొన్ని రాసుకున్నాను. అందులో ఒకటి హిప్నాసిస్ అని ఒకటి ఉంది. అయితే ఆ కథ వచ్చేసి కంప్లీట్గా సైకలాజికల్ థ్రిల్లర్ అండి. బేసికల్గా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ రాసేటప్పుడు అంటే దీని గురించి ఒక పాయింట్ తీసుకుని ఈ స్టోరీ లైన్ లేకపోతే బేసిక్గా ఆ కాన్సెప్ట్ తీసుకుని దాని గురించి పదే పదే మనం వెనక తెలుసుకుని రీసెర్చ్ చేసి ఆ పాయింట్స్లో ఉన్న లూప్ హోల్స్ కానీ లేకపోతే కాన్స్ అండ్ ప్రాస్ అని అంటారు చూడండి, అవి తెలుసుకుని దాని గురించి స్టోరీ డెవలప్ చేయడం అనేది, దాని మీద స్టోరీ డెవలప్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దీనికి యాప్ట్ అంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ యాప్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకా టెక్నికల్ టీం వర్క్ వచ్చేసరికి నాకున్న సర్కిల్ ప్రకారం అయితే త్రిభువన్ బాబు అని చెప్పేసి బాలీవుడ్లో ఉన్నారు ఆయన, లేదు అనంటే హసీబ్ గారు అని చెప్పేసి బెంగళూరులో ఉంటారు ఆయన. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ టెక్నికల్గా చాలా తెలిసిన వాళ్ళు. ఇంకా స్క్రీన్ ప్లే ద్వారా వచ్చేసి అంటే నేను శ్రీరామ్ రాఘవన్ గారి దగ్గర చేసినందుకు నాకు కొంచెం ఆ పరిచయాలు కొంచెం ఏర్పడ్డాయి. షూటింగ్ డేస్కిను తర్వాత నేను వర్క్ చేసే విధానానికి వస్తే నేను షూటింగ్ డేస్ ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 45 డేస్ వరకు తీసుకుంటాను. ఇంకా లొకేషన్స్కి వచ్చేస్తే నేను ప్రిఫర్ గో టు రియల్ లొకేషన్స్ అండి. రియల్ లొకేషన్స్ కానీ లేకపోతే ఏదైతే మనం చుట్టూ చూస్తున్నామో అదే తీసుకోవడం బెటర్. ఎందుకంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలని నేను నమ్ముతూ ఉంటాను. నేను రాసుకున్న కథల గురించి నాకు నమ్మకం ఏమిటంటే ఇప్పుడు వస్తున్న సినిమాలకిను నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. లెట్స్ మీట్ ఆన్ సిల్వర్ స్క్రీన్. హాయ్, దిస్ ఈజ్ సురేష్ అట్లా. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఓన్గా థియేటర్ ఉండడం వల్ల ఆ మూవీస్ మీద ఇంట్రెస్ట్తో నేను ఇక్కడికి వచ్చాను. నేను జాబ్ చేస్తున్నా కూడా ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 3 years బ్యాక్ జాబ్కి రిజైన్ చేసి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో జాయిన్ అయ్యాను. అక్కడ సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఒక 2 movies వర్క్ చేశాను. యాక్చువల్లీ నాకు మైండ్ గేమ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అదే ఇన్స్పిరేషన్తో ఒక 2 years నుంచి ఒక కథ అయితే రాసుకున్నాను నేను. దానికి పర్ఫెక్ట్ యాక్టర్ అంటే సందీప్ కృష్ణ గారు కానీ, నాగశౌర్య గారు కానీ, నిఖిల్ గారు కానీ అని చెప్పి అనుకుంటున్నాను. అది కూడా ఆ స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి 0 స్టేజ్ నుంచి ఒక హీరో స్టేజ్ వరకు ఎదిగితే ఎలా ఉంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ అది. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇస్తారు. ఆస్తులతో పాటు ఒక హీరోకి వాడి తండ్రి ఒక 5 కోట్లు అప్పు ఇచ్చాడు. హీరో ముందున్న 2 పొజిషన్స్, ఒకటి అప్పు తీర్చడం, రెండోది సూసైడ్ చేసుకోవడం. ఇటువంటి పొజిషన్లో హీరో ఏం చేశాడు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ నుంచి హీరో ఒక 0 స్టేజ్ నుంచి ఒక హీరో స్టేజ్ వరకు ఎట్లా ఎదిగారు అన్నది మెయిన్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఇది వీళ్ళు ఇప్పుడు వరకు చేసిన దానికంటే ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మూవీకి గారు కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది మిస్ అవ్వదు. ఒక తెలుగు సినిమాకి కావాల్సిన అన్నీ ఇందులో ఉంటాయి ఖచ్చితంగా. ఆ విషయం అయితే ప్రామిస్ చేయగలను. అట్ ద సేమ్ టైం వాడు కూడా డెఫినెట్గా మంచి బ్రేక్ అయితే వస్తుంది. వాడు ఇప్పుడు వరకు చేసిన దానికంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా మొత్తం మైండ్ గేమ్ తోటే వెళ్తుంది. పెద్ద పెద్ద ఫైట్లు అటువంటి ఏం లేకుండా ఎవ్రీథింగ్ తీసుకుంటే లాజికల్ ఉంది. నాకు కనుక వీళ్ళతో కనుక అవకాశం వస్తే ఒక 40 to 50 డేస్లో అనుకున్న టైంలో ఈ మూవీని కంప్లీట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. సురేష్ అడ్డాలి. హాయ్, దిస్ ఇస్ వెంకట్. నా క్రియేటివిటీ ఫీల్డ్ ఏదైనా చేయాలని ఫస్ట్ నుంచి తప్పడం లేదండి. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చాను. నా ఫస్ట్ మూవీ ఫంక్షన్ 1 సెంటర్ దగ్గర వర్క్ చేశాను. ఆ
తర్వాత అదే బ్యానర్లో అతిథి సురేంద్ర రెడ్డి గారి దగ్గర చేశాను. తర్వాత మిత్రుడు మహాదేవ్ గారి దగ్గర చేశాను. ఆ తర్వాత ఇంద్రయ్య మోహన్ గారి దగ్గర అంతకుముందు తర్వాత కోరుకొండ హై స్కూల్ అంటే బందిపాటు చేశానండి. నాకు బాగా నచ్చిన డైరెక్టర్ ఇంద్రయ్య మోహన్ గారు అండి. నా ఫస్ట్ మూవీ నేను కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ జోనర్ అంటారా విలేజ్ టౌన్ మధ్య జరిగే ఒక స్టోరీ తీసుకున్నాను. అంటే నాకు రెగ్యులర్ జోనర్ చేయడం ఇష్టం, ఏదైనా డిఫరెంట్ జోనర్ చేయాలి. అలాగే కథలో ఒక డిఫరెంట్ ఎమోషన్ లేదా అట్లా కథ నేను టచ్ చేయాలి. ఎమోషన్ తీసుకుంటాను, అలాగే కామెడీ తీసుకుంటాను, కమర్షియల్గా ఉండేలా చూసుకుంటాను. అండ్ నాకు యాక్చువల్లీ లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. అందులో నా కథలో మంచి ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉండేలా చూసుకుంటాను. అంటే అన్నీ టోటల్గా కమర్షియల్గా సినిమాకి ఏమి ఉండాలో అన్నీ ఉండేలా చూసుకుంటాను. ఇంకా ఈ స్టోరీకి నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను. అందులో టాలెంట్ ఉండి తప్ప ఉన్న వాళ్ళు మ్యాక్సిమం నేను కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాను. టెక్నీషియన్స్ అంటారా, నాకు టాలెంట్ ఉండి తప్పు నుండి ప్యాషన్ ఉన్న వాళ్ళని నేను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. ఇందులో చేసే ఆర్టిస్టులకి ప్రతి క్యారెక్టర్కి పెర్ఫార్మెన్స్కి చేయడానికి స్కోప్ ఉన్న స్టోరీ అనేది మంచి పేరు వస్తుంది అందరికీ. డైరెక్టర్గా అందరి ప్రతి టెక్నీషియన్స్కి కానీ ఒక కెమెరామెన్ కానీ అందరికీ ఇది విజువల్గా బాగా చూపించడానికి నేను చేసుకున్నా కదా. యాజ్ ఏ డైరెక్టర్గా ఈ కథ నాకు మంచి లైఫ్ వస్తుందండి. అలాగే ఇద్దరు పనిచేసే వాళ్ళందరికీ మంచి లైఫ్ వస్తుందని తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.